దేవుని వాక్య జ్ఞానాన్ని అయితే నేను ప్రదర్శించాలనుకోవట్లేదు, కానీ దేవుడి వాక్యం ద్వారా మా జీవితాల్లో ఏ అనుభవాలు అయితే మేము పొందుకున్నామో ఆ అనుభవాల్ని క్లుప్తంగా 2 విషయాలుగా ఈ క్రిస్మస్ యొక్క సందర్భంగా మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎంతో చక్కగా పిల్లలు ఎంతోమంది పిల్లలు యవనస్తులు చక్కగా వాళ్ళ యాక్టివిటీస్ చేసి మన మధ్య చూపించారు. యేసయ్య ఎలా వచ్చాడు అన్న విషయాన్ని మనం అందరం చూసాం. అందరూ జాగ్రత్తగా వింటున్నారా? వినని వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారిగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ వింటున్నారనమాట. కొంతమంది ఎత్తారు మధ్యలో. జాగ్రత్తగా వినండి. నా భాష కాస్త తేడాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అంటే పట్టుపోయింది, రాదు అని కాదు కానీ పట్టుపోయింది అనమాట తెలుగు భాష మీద. అనేక సంవత్సరాలు అయింది కాబట్టి బయటకు వెళ్ళి మేము అంటే ఇప్పుడు తెలుగు వాక్య పరిచర్య తెలుగులో కంటే కూడా నేపాలీలో అనర్గళంగా ఉంటుందన్నమాట. దేవుడు అలాంటి కృప మాకు ఇచ్చాడు. బయట భాషల్లోనే అలాగా వాక్య పరిచర్య చేస్తూ సేవా అనుభవంలో మమ్మల్ని తీసుకెళ్తూ వచ్చారు. ఎంతో గొప్ప విషయం. యేసయ్య ఎలా వచ్చాడు, హౌ అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అంతకంటే మంచిది, అంతకంటే చాలా అవసరమైనది మనందరికీ తెలియాల్సింది ఏంటంటే వై అన్నది మనం అందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఎలా వచ్చాడు అన్నది ఒక గొప్ప విషయం అయితే, అంతకు మించి ఎల్లప్పుడూ స్మరించాల్సిన విషయం ఏంటి అంటే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటనైతే మనము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి. నేనైతే 12 క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎన్ని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు? ఒకసారి నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 40, 30, 20, 5 ఎన్ని సెలబ్రేట్ చేసుకున్నారు? కానీ నేను ప్రతి క్రిస్మస్ అప్పుడు నేను ఆలోచించే నా తలంపుని మీ మధ్య పెడతానండి. ఏంటి అంటే ఈ క్రిస్మస్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్కి నన్ను నేను ఎలా సిద్ధపరచుకోవాలి. ఒక పండుగలాగా అందరూ చేసుకుంటున్నట్లు పండుగలాగా మనం చేసుకుంటే మాత్రం అది యూజ్లెస్గా ఉంటుంది. డెఫినెట్గా నేను చెప్పగలను, ఇట్స్ యూజ్లెస్. అవునా? 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల క్రితం నేను ఎలాగైతే చర్చ్కి వచ్చేవాడినో, ఎలాగైతే చర్చ్కి వచ్చేదాన్నో అలాగే ఈరోజు కూడా వచ్చాను అంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. ఆత్మీయ మరుగుజ్జుతనం మనలో ఉంటూ వస్తుందండి. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజు ఏదైతే ఈ నెలలో మనం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నామో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ సెలబ్రేషన్? ఈ క్రిస్మస్ మన జీవితాల్లోకి సెలబ్రేషన్ తీసుకొచ్చిందా? కానీ ఒక్క చిన్న చేంజ్ని మీరు చేసుకోవాలి. యాడ్ ఆన్ చేంజ్ కాదు కానీ ఒక యాడ్ ఆన్ ఒకటి చేసుకోవాలన్న ఒక తలంపు దేవుడు నా హృదయంలో పెట్టింది, మీ మధ్యకి తీసుకొస్తాను. ఏంటి అంటే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ ఒక రివిలేషన్ని కూడా మన మధ్యకి తీసుకొని రావాలి అన్నది ఒక తలంపును దేవుడు నా మనసులో పెట్టగా నేను మీ ముందర పెడుతున్నాను. మరి జాగ్రత్తగా వినండి. ఎంజాయ్ చేస్తే ఈ సెలబ్రేషన్లో ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఈ రివైవల్స్తో అనాయింట్ అవుతారా? ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు ప్రతి చోట, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వేరే మతంలో ప్రతి ఒక్కరు చేసుకునే సెలబ్రేషన్స్ లాగా మనం చేసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? దిస్ క్రిస్మస్ షుడ్ బ్రింగ్ ఎ రివిలేషన్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకవేళ రివిలేషన్స్ కాదు, ఎంజాయ్మెంట్ మాత్రమే ఎండప్ అవుతుంది అంటే ఈ క్రిస్మస్ కూడా ఈ సంవత్సరం ఎలాగైతే నీ జీవితం గడిచిందో రానున్న సంవత్సరం కూడా అంతే జరుగుతుందండి. ఏమైనా మార్పు ఉంటుందంటారా? ఒకసారి ఆలోచించండి. దిస్ క్రిస్మస్ షుడ్ బ్రింగ్ ఎ రివిలేషన్ ఇన్ యువర్ లైఫ్. ఒక సెలబ్రేషన్ లాగా మాత్రమే చూడకండి. ఇట్ ఇస్ ఎ సెలబ్రేషన్. మనందరికీ ఎంతో సంతోషమైన శుభవార్త, మనం అందరము ఎంతో సంబరాలుగా జరుపుకోవాల్సిందే. కానీ నాట్ ఓన్లీ సెలబ్రేషన్, ఇట్ షుడ్ బ్రింగ్ రివిలేషన్. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు, ఒక మాట చెప్తాను. అన్నగారు నేను రాకముందు ప్రార్థన చేశారు వాక్య పరిచర్య కోసం. దేవుడు ఏదైతే నా మనసులో పెట్టాడో అదే ఆయన నోట నుండి కూడా పలికించాడండి దేవుడు. ఎంత గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈ క్రిస్మస్, ఈ నూతన సంవత్సరంలో ఒక అగ్ని రావాలి, ఉజ్జీవం రావాలి. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక చిన్న సందర్భం మీద ఏంటి అంటే మహారోషము కలిగిన వారు దేవుని కొరకు నిలబడాలి అన్న మాట. అదే మాటను బ్రదర్ నా ముందు వాక్య పరిచయం చేస్తున్న సహోదరుడు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది. ఎందుకో తెలుసా? దేవుడు ఈరోజు ఇక్కడ మాట్లాడబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఇక్కడ మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే నా హృదయంలో ఏదైతే మా దేవుడు ప్రేరేపించాడో ఇక్కడ మీ మధ్య ప్రచారం చేయమని, అదే మాటను ప్రార్థన ద్వారా మహారోషము కలిగిన వారు
మహారోషం కలిగిన వారు నిలబడాలి అని ఆయన చెప్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. నేను ఒక మాట చెప్తాను చూడండి. నేను కొన్ని స్టడీస్ చేస్తున్నప్పుడు రివైవల్స్ మీద కొన్ని స్టడీస్ చేస్తున్నప్పుడు 3 జనరేషన్స్ నుంచి 17th జనరేషన్లో 17th సెంచురీ, 18th సెంచురీ, 19th సెంచురీ వీటిలలో మనం చూసినట్లయితే జార్జ్ విట్ఫీల్డ్ మనకి స్టార్టింగ్లో ఈ ఫ్రంటైర్ రివైవల్స్ అంటారు. 17th సెంచురీస్లో వచ్చింది. 17th సెంచురీలో అప్పుడు గిల్బర్ట్ టెనెట్ అని అమెరికన్ కాలనీస్ బ్రిటన్లో జరిగింది. అంటే ప్రతి సెంచురీలో నేను ఈ స్టడీస్ చేస్తూ వచ్చినప్పుడు ఈ 3 జనరేషన్స్ నుంచి ప్రతి సెంచురీలో ఒక గ్రేట్ రివైవల్ని దేవుడు తీసుకొచ్చాడండి. ఒక మాట చెప్పమంటారా, ఈ గ్రేట్ రివైవల్ ఎక్కడ వచ్చిందో అన్యజనుల మధ్య కాదండి, క్రైస్తవుల మధ్య వచ్చింది. క్రైస్తవుల మధ్య దేవుడు ఏం తీసుకొచ్చాడంటే రివైవల్ తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? క్రీస్తున మెరగని ప్రజలు రావడానికి రివైవల్ మొదలయ్యేది ఎక్కడో తెలుసా? సంఘాల్లోనే మొదలవుతుందండి. సంఘాల్లోనే రివైవల్ మొదలవుతుంది. రివైవల్ అంటే చాలా మంది ఏం అనుకుంటారంటే స్వార్థ అన్ని ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ కాదు. మీరు 3 జనరేషన్స్ నుంచి, నేనైతే 3 జనరేషన్స్ నుంచి స్టడీ చేశాను కాబట్టి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు జార్జ్ విట్ఫీల్డ్ గురించి చూసినట్లయితే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీస్. వాళ్ళ కథలు మీరు చూసినట్లయితే దే కేమ్ విత్ ఎ సిగ్నేచర్. ఒక్కొక్కరు ఒక్కొక్క సిగ్నేచర్తో వచ్చారు. నేనైతే ఏదైతే స్టార్టింగ్లో నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఫ్రంటైర్ రివైవల్స్ వాళ్ళు సిన్ అండ్ కన్ఫెషన్తో వస్తే, అదే సెంచురీలో మళ్ళీ మన జార్జ్ విట్ఫీల్డ్ గారు, ఆయన కథ చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆయన లైఫ్ హిస్టరీ. ఆయన న్యూ లైఫ్ అన్న దాంతో రివైవల్తో వచ్చాడు. చాలా ఎంతోమంది లక్షల కొద్ది మంది దేవుళ్ళలోకి రావడం, నూతన జన్మ పొందడం. ఆ నూతన జన్మ అంటే ఏంటి అన్న ఒక డాక్టరీన్ ఏదైతే ఉందో ఈరోజు జార్జ్ విట్ఫీల్డ్ గారు తీసుకొచ్చిన ఒక రివైవల్ నుండండి. 18th సెంచురీ 19th సెంచురీలో వెల్ష్ రివైవల్ అంటారు. రాబర్ట్ మన ఎవరంటే ఈవెన్ రాబర్ట్ గారు ద్వారా వచ్చింది 19th సెంచురీలో. ఎంత గొప్పగా అంటే ఒబే హోలీ స్పిరిట్ అన్న సిగ్నేచర్తో వచ్చారు. అది లక్షల మంది క్రూరమైన క్రిమినల్స్ని, స్మగ్లర్స్ని కూడా మార్చి ఒక ఉప్పెనలాగా అది ముంచెత్తిందండి. అంత గ్రేట్ రివైవల్స్ వచ్చాయి అనమాట. అదే కంటిన్యూషన్లో బిల్లీ గ్రహం గారు కూడా వచ్చారు 19th సెంచురీలో. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈ యవనస్తుల కూడికలో ఇక్కడైతే అందరూ ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, బిల్లీ గ్రహం గారు వచ్చారు. ఆయన ఎక్కువగా ఒక సిగ్నేచర్తో వచ్చారు. ఏంటో తెలుసా? అందరికీ తెలిసిందే, క్రాస్, సిలువ అన్న మాటని ఆయన ప్రచారంలో ఎక్కడ ఆయన స్కిప్ చేసేవాళ్ళు కాదు. ప్రతి ప్రచారంలో సిలువ గురించి చెప్పి ఆయన ముగించేవాళ్ళండి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళందరి స్టోరీస్ నేను చూసినప్పుడు ఒక బ్యూటిఫుల్ థింగ్ నేను చూశాను. ఏంటో తెలుసా? వీళ్ళందరూ వారు మొదట సేవలో దిగినప్పుడు ఎంతో సమర్పణ కలిగిన యవ్వనస్తులండి. ఈవెన్ రాబర్ట్ గారు కూడా మీరు చూసినట్లయితే 20 సంవత్సరాల వయసులోనే ఆయన దిగడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పిన గ్రేట్ రివైవల్స్ అన్ని స్టార్ట్ అయింది యవ్వనస్తులు సమర్పించుకొని తెగించి మహారోషము కలిగి ఎవరైతే దేవుని కొరకు నిలబడ్డారో వారి ద్వారా ఉజ్జీవం ఉప్పెన వలె దేశాలు దాటింది. ఒకసారి గ్రహించండి ఈ మాటని. ఎంతో మంది ఇక్కడ గొప్ప గొప్ప సేవకులు వచ్చినప్పటికీ యవ్వన ప్రాయంలో దేవుని కొరకు తన యవ్వన జీవితాన్ని, మిగతా జీవితం మొత్తం సమర్పించుకొని రోషం కలిగి నిలబడి తెగించిన యవ్వనస్తుల ద్వారా దేవుడు గొప్ప రివైవల్స్ తీసుకొచ్చాడు. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 17th, 18th, 19th బట్ 20th సెంచురీ ఇస్ వెయిటింగ్ ఫర్ ద రివైవల్. ఈ 20వ శతాబ్దం ఏదైతే 20th సెంచురీ ఉందో రివైవల్ కోసం వెయిట్ చేస్తోంది. హోల్ యూనివర్స్ వెయిట్ చేస్తోంది. రివైవల్ ఎక్కడి నుంచి వస్తుందండి? పైనుంచి వర్షం పడినట్లు పడుతుందా? పైనుంచి వర్షం వచ్చినట్లు వస్తుందా? కాదండి. నీ ద్వారానో నా ద్వారానో దేవుడు రివైవల్ తీసుకొస్తాడు. మనం అనుకుంటాం, మనం చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉజ్జీవం రావాలి. నువ్వు అడుగు పెట్టకుండా ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుందండి? నువ్వు సమర్పించుకోకుండా ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుందండి? గాల్లో నుంచి ఉజ్జీవం రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెప్పండి ఒకసారి, మిమ్మల్ని మీరు చూపించుకొని చెప్పండి. నాలో నుంచి. చెప్పండి, గట్టిగా చెప్దాం ఒకసారి దేవుని సన్నిధిలో. నాలో నుంచి ఉజ్జీవం రావాలి. ఈ 20th సెంచురీలో దేవుడు మళ్ళీ ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు అన్న దృఢమైన నాకైతే విశ్వాసం ఉందండి. మీకుందా విశ్వాసం ఉందండి? అది మీ సంఘాల ద్వారా దేవుడు తీసుకొస్తాడన్న నమ్మకం ఉందా? నమ్మకం ఉన్న వాళ్ళు గట్టిగా ఆమెన్ చెప్పగలుగుతారా?
రావాలి. ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచో కాదు, ప్రార్థన చెయ్యాలి. కానీ అడుగు పెట్టే ఒక ఏలియా వంటి వాళ్ళ ద్వారా. ఒక మాట చెప్తాను, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం ఒక వాక్యం చూపిస్తాను, ఒకసారి చూడండి. 14వ వచనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18th verses. అమ్మా చదువమ్మా, మైక్ కూడా అవసరం లేదు, చాలా చక్కగా చదువుతోంది సహోదరి, చదువమ్మా. బయలుకు మోకాలోనెకను నోటితో వాటిని ముద్దు పెట్టుకొనని వారు ఎంతమంది ఉన్నారంటండి. ఆ సమయంలో అహాబు రాజు అంత హెరాస్ చేస్తూ ఎంతో ఒక రూల్ని తీసుకొచ్చున్నాడు. విగ్రహారాధన భయంకరంగా విస్తరించి ఉంది. క్రీస్తుకు విరోధులు ఎంతో మంది నిలిచి ఉన్నారు. ఆ సమయంలో చాలా మంది అనుకుంటారు ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏలియా ఒక్కడే కాదు, దేవుడే అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంతమంది అంట, బయలుకి మొక్కని వాళ్ళు, మోకాలు ఉన్న వాళ్ళు, నోటితో ముద్దు పెట్టని వాళ్ళు 7,000 మంది సేవకులు ఉన్నారంట అండి. కానీ 14వ వచనంలో చూస్తే ఆ యెహోవా దేవుని కొరకు మహారోషము కలిగి నిలబడిన ఒకే ఒక సేవకుడు ఎవరు అంటే ఏలియా. దేవుడు ఈరోజు ఇక్కడ సేవకులు లేరా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమం రావడానికి అంటే ఇంకా ఎందుకు లేట్ అవుతోంది? వై రివైవల్ టెరీస్? ఒకటే మాట, దేవుడికి కావాల్సింది 7 లక్షల మంది ఇక్కడ సేవకులున్నా కాదు, మహారోషము కలిగి దేవుని కొరకు నిలబడే ఒక్క దైవజనుడు కొరకు, ఒక్క సేవకుడు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది నువ్వు అవ్వాలి, అది ఒక సంఘం అవ్వాలి. ఎంతమంది ఉన్నారన్నది కాదండి, విశ్వాసులు ఎంతమంది ఉన్నారని కాదు, దేవుని కొరకు ఎంతమంది నిలబడగలుగుతున్నారు. మహారోషము కలిగి, ఆ మాట చక్కగా ఉంటుంది. 14వ వచనం చదువమ్మా. అమ్మ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలిన సేవకుడు మిగిలి ఉన్నాడు అనట్లేదండి. దేవుని కొరకు మహారోషము కలిగి నిలబడి ఉన్న ఒక్క దైవజనుడు. అటువంటి దైవజనుడు ముందు అడుగుపెట్టి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుని శక్తిని, ఆ అగ్నిని ఎక్కడికి తీసుకొచ్చాడండి? భూమిపైకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే రోషము కలిగి దేవుని కొరకు నిలబడతారో దైవజనుడు, దేవుని శక్తి వారి ద్వారా ప్రకటించబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, దే ఆర్ చూజన్ పీపుల్. ఒకవేళ దేవుడు నీకు ఆ ఉజ్జీవం నీ ద్వారా, మీ సంఘం ద్వారా దేవుడు తీసుకురావాలి అనుకుంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభువా నన్ను వాడుకో. అది స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తుడైనా, పిల్లలైనా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అవకాశం ఇస్తే దేవుడు, నేను ఇక్కడ ఉన్న వారిలో ఒకరి ద్వారా ఉజ్జీవాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు ఎంతమంది యెషయా అంటాడు కదా, ప్రభువా నన్ను పంపుము అని. అలాగే ఎంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? లేదా నాకు ఫ్యామిలీ ఉందండి, జాబ్ ఉందండి, అప్పుల బాధలు ఉన్నాయండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత వస్తాను ప్రభువా అన్న దౌర్భాగ్యులు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు నిజంగా ఈరోజు ఈ సమయంలో నీతో మాట్లాడితే, అలాంటి రోషము కలిగిన వాళ్ళు నాకు కావాలి, నువ్వు వెళ్తావా అన్నప్పుడు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ప్రభువా నేను వెళ్తాను. యెషయా 6వ అధ్యాయంలో ఈ ప్రజల వద్దకు ఎవరు వెళ్తారు అని అడిగినప్పుడు లేచి చెప్తున్నాడు ఏంటి? ప్రభువా నేను వెళ్తాను. అలాగా రోషము కలిగి దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో సంబరాల కోసం వచ్చిన నిన్ను నువ్వు పరీక్షించుకో. సంబరాల కోసం నిన్ను నువ్వు వచ్చిన ఏదైతే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో చాలా మంచిది, మనం చేసుకోవాలి. కానీ దేవుడు ఒక ప్రశ్న నేను అడుగుతున్నాడు, ఒకవేళ నిన్ను నేను వాడుకోవాలనుకుంటున్నాను, వెళ్తావా అన్నప్పుడు నువ్వు ఈ ఇహ సంబంధమైనవి ఏవి నిన్ను వెనక్కి లాగకుండా వెంటనే ఎలాగైతే యెషయా అన్నాడో నేను వెళ్తాను అని, అలా నువ్వు అనగలుగుతావా? ఈరోజు ఆయన పుట్టిన దినము సెలబ్రేషన్స్లో, సంబరాల్లో నువ్వు చెప్పగలుగుతావా? దేవుని సన్నిధిలో
ప్రశ్నించుకోండి. ఒకవేళ నువ్వు వెళ్తాను అన్న ఆలోచనలో ఉంటే అంత ఓకే ఫైన్. ఒకవేళ నేను కొన్ని విషయాలు చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. నేను 2 విషయాలు చెప్తానండి, హౌ అండ్ ఒక ఛాలెంజ్ చివరిగా ఇచ్చి నేను ముగిస్తాను. దాంట్లో నా సాక్ష్యంతో పాటు నేను క్లుప్తంగా పంచుకుంటూ మరి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ప్రతి సంఘంలో 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ కాదు కానీ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అంటాను. ప్రతి విశ్వాసి జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. లివింగ్ ఇన్ క్రైస్ట్, మొదటిగా ఏంటి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ లెవెల్ ఆఫ్ ఫెయిత్లో ఉన్నావు, లెవెల్ ఆఫ్ లవ్లో ఉన్నావు అన్నది నిన్ను నువ్వు ఈరోజు ప్రశ్నించుకో. ఏంటి అంటే మొదటి లివింగ్ ఇన్ క్రైస్ట్, మొదటిది ద బేసిక్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దేవుని ఎదుట బేసిక్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఫస్ట్లో ఏంటి అంటే లివింగ్ ఇన్ క్రైస్ట్. సెకండ్ ఏంటి, సెకండ్ లెవెల్ ఏంటి అంటే లివింగ్ విత్ క్రైస్ట్. ఏంటి, లివింగ్ విత్ క్రైస్ట్. మొదటి దేవునిలో జీవించడం, రెండవది దేవునితో జీవించడం, లివింగ్ విత్ క్రైస్ట్. అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఏంటి అంటే లివింగ్ ఫర్ క్రైస్ట్, లివింగ్ ఫర్ క్రైస్ట్. ఇది ఎలాగైతే మనము మొదటి అడుగు మనం చదువుకునేటప్పుడు ఏబిసిడీలతో మొదలు పెడతామో అలాగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లెవెల్ ఎలాగైతే పెరుగుతూ పోతూ ఉంటుందో మన సెక్యులర్ స్టడీస్లో, అలాగే నీ ఆత్మీయ జీవితం నీ సంఘంలో దేవుని ఎదుట ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించి, ఏ లెవెల్లో ఉన్నావు అన్నది ప్రశ్నించుకోండి. ఆర్ యు లివింగ్ ఇన్ క్రైస్ట్, ఆర్ యు లివింగ్ విత్ క్రైస్ట్, ఆర్ యు లివింగ్ ఫర్ క్రైస్ట్? దేవుడైతే కోరుకునేది ఏంటో తెలుసా? నేను ఒక మాట చూపిస్తాను. దేవుడు ఎందుకు శిలువ పైకి ఎక్కాడండి? నేను అందరికీ తెలిసిందే. ద బెస్ట్ ఏదైతే నన్ను మార్చిందో ఆ వాక్యాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దయచేసి బైబిల్ కలిగిన వాళ్ళందరూ తెరిచి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 15 వరకు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. ఓకే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక, జాగ్రత్తగా వినండి, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు, అందరి కొరకు మృతి పొందిరని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము ఓకే అండి 15th వరకు, 14 and 15. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా ఇది అండర్లైన్ చేసుకొని ఒక్కసారి ఇంటికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యవనస్తులు నాదేముందులే ఇంకా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని దేవుడు చూస్ చేసుకుంటాడు. జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ క్రైస్ట్, దేవుడిని కోరుకునేది ఏంటి? ఆయన ఎందుకు సిలువ ఎక్కాడంట అక్కడ చక్కగా రాయబడింది, చాలా చక్కగా రాయబడింది. ఏంటి, ఇక మీదట ఎవరి కొరకైతే ఆయన మరణించాడో, ఎవరి కొరకైతే ఆయన అంతగా హింసించబడ్డాడో, ఎవరి కొరకైతే కొరడా దెబ్బలు తిన్నాడో, అవమానించబడ్డాడో, నీ కొరకు నా కొరకు మీరు ఎవరి కొరకు జీవించాలంట? ఇక మీదట మీ కొరకు మీరు కాక, మీ కొరకు మీరు తమ నిమిత్తము కాక, జీవించు వారికి మీదట తమ కొరకు కాక, జీవించు వారికి మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. వింటున్నారా? మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకై జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు. అందరి కొరకు ఆయన మృతి పొందెను. అర్థమవుతుందా? ఎందుకు ఆయన మృతి పొందాడంటే ఆ పాపాల కొరకే. ద యాక్షన్ ఆఫ్ యాక్ట్ ఏంటి అంటే నెక్స్ట్, యూ షుడ్ లివ్ ఫర్ ద వన్ హూ సాక్రిఫైస్డ్ ఫర్ యూ. అర్థమవుతుందా? లివింగ్ ఫర్ క్రైస్ట్. ఆయన నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేదంటే ఏంటి అంటే నువ్వు ఆయన కొరకు జీవించాలి. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ వరకు నువ్వు రావాల్సిన అవసరం ఉంది. నేను ఈ 30 సంవత్సరాలు అయిందండి నేను ఒక విశ్వాసిగా ఐఎమ్ లివింగ్ ఇన్ క్రైస్ట్ అంటే మాత్రం అది ఆత్మీయ మరుగుజ్జుతనమే. 10 సంవత్సరాలు వచ్చినా చంకనెక్కితే ఎలా ఉంటుందో, 20 సంవత్సరాలు అయినా పాలు తాగుతూ కింద కూర్చొని
అక్కడే కూర్చున్న చోటే అన్ని పనులు కానిస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, ఎంత వేదనగా ఉంటుందో. సంఘంలో 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఈ రోజుకి నేను పాలే తాగుతా వచ్చి వెళ్తూ ఉంటానంటే అది ఏంటో మీరు మిమ్మల్ని పరీక్షించుకోవాలి. కఠినంగా ఉన్నా ఇది వాస్తవమే, అవునా? ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు నువ్వు ఒక గిఫ్ట్ ఇవ్వాలా? ఈరోజు కాదు, క్రిస్మస్ సందర్భంగా ఒక సాదృశ్యంగా ఈరోజు చేసుకుంటున్నావు కదా. బర్త్డే నీదా ఆయనదా? ఆయనదే కదా. ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. మరి నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? నేనేమి ఇస్తానయ్యా, నేను వచ్చిందే గిఫ్ట్లు తీసుకెళ్ళడానికంటే మాత్రం కష్టం. బర్త్డే నీది కాదయ్యా, అమ్మా నీది కాదమ్మా. బర్త్డే ఎవరిది? బర్త్డే ఎవరి బర్త్డే సెలబ్రేషన్? పిల్లలు చెప్పండి గట్టిగా. వినబడిందా చివరి దాకా? పిల్లలు చక్కగా చెప్తున్నారు. జీసస్ దండి. గిఫ్ట్ ఇవ్వాల్సింది మీరు. ఏమిస్తారు మరి గిఫ్ట్? కీర్తన భాగంలో చక్కగా రాయబడింది ఏంటంట, నలిగి విరిగిన హృదయమే ఆయనకు ఇష్టమైనది. నీ డబ్బులో లేకపోతే ఇంకొకటో ఆయనకు అంత ప్రీతికరంగా ఉండదు. నేను ఒక మాట చెప్తాను. లివింగ్ విత్ క్రైస్ట్ అన్న విషయాన్ని నా సాక్ష్యం ద్వారా ఒక చిన్న క్లుప్తంగా చెప్పి నేను మీకు ఒక ఛాలెంజ్ వైపుకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నా లైఫ్లో ఇదివరకు మా మిస్సెస్ చెప్తూ వచ్చింది, ఇక్కడ నా సాక్ష్యం తెలియకపోవచ్చు చాలా అందరికీ. నేను క్లుప్తంగా చెప్తాను. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చాను. లోక సంబంధమైన అన్నిట్లలో మందు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, గాంజా తాగుతూ అంటే చెయ్యని పాపం లేదండి. స్పష్టంగా చెప్పాలంటే చెయ్యని పాపం లేదు. ఎంతగా అంటే నేను 2 మర్డర్ కేసులలో సెంట్రల్ జైల్లో కూడా అనేక మార్లు ఉన్నాను. ఇంతకుముందు మా మిస్సెస్ చెప్పింది కదా, తను గర్భంతో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నన్ను బెయిల్ కోసము, అంటే ఏదో దేవుని కొరకు కాదండి, తప్పులు చేసి గొడవల్లో పాపాల నిమిత్తమై ఉన్నప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అలాంటి స్థితులలో గర్భంతో అసలు ఎలాంటి స్థితులలో అంటే లాయర్ల దగ్గర వీళ్ళ దగ్గర కాలు పట్టుకుంటూ తిరుగుతూ తన భర్తను విడిపించాలని, మళ్ళీ ఏమన్నా నేను గొప్ప హస్బెండ్నా అంటే అది కూడా కాదనమాట. మందులోకి టచింగ్లో ఉప్పు తక్కువైతే కూడా గర్భంతో ఉన్న స్త్రీని కాలుతో తనని హరాస్ చేసేవాడిని. మీరు చెప్పేటప్పుడు గమనించారో లేదో, మళ్ళీ ఇంటికి వెళ్ళి రివైండ్ చేసి చూడండి. లైవ్లో ఆ సిస్టర్ మా మిస్సెస్ అనుష ఎప్పుడైతే చెప్పేటప్పుడు ఇవంతా గాయాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను కొట్టి గాయపరిచి మళ్ళీ తీసుకెళ్ళి కుట్లు ఎక్కిపించింది. బాగా చూసుకున్నాను అంటే అది కూడా కాదు, అంతగా హెరాస్ చేసేవాడిని, అంతగా వేధించేవాడిని అన్నమాట. మళ్ళీ ఇదొకటి ఏంటి, తాగడము, గొడవలు పడ్డము, మళ్ళీ కేసులు, స్టేషన్లు, జైళ్ళు, మళ్ళీ తను బెయిల్ కోసం తిరుగుతూ, ఎంతగా అంటే అంత రోత జీవితం అండి. ఎలాగైతే మీ కొందరి ప్రార్థనలు ఏం చేశాయి, నన్ను దేవునిలోకి తీసుకొచ్చాయి. పెళ్ళైన 5 నెలలకే బలమైన ప్రార్థన. ఒకటి ఎవరయ్యా రక్షణ పొందగలుగుతారు అంటే శిష్యులు, యేసయ్య అంటాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ, గట్టిగా చెప్పండి అమ్మా, దేవునికి సమస్తము సాధ్యమే. అలాగా నిజంగా చెప్తున్నాను. ఈ రోజుకి మాకు అర్థం కానిది, మేము ఈ రోజుకి దాన్ని ఏమంటారు అనలైజ్ చేయలేనిది ఏంటి అంటే, నన్ను ఎలా దేవుడు కాపాడుకున్నాడు, ఇలాంటి వాడిని అసలు ఎలా పేషెన్స్తో ఆయన సహించాడు అన్నదే అండి. అలాగా దేవుడు నన్ను తీసుకొచ్చిన తర్వాత యవనస్తులు జాగ్రత్తగా వినండి, అందరు వినండి. ఒక మాట చెప్తాను. లివింగ్ విత్ క్రైస్ట్, దేవునితో నేను జీవిస్తున్నాను అనుకునే వాళ్ళు ఒక మాట చెప్తాను. స్టాండ్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం నిలబడాలండి. ఎక్కడ అంటే రోషము కలిగి నిలబడ్డం అంటే, ఈ మధ్యకాలంలో నేను కొన్ని చూస్తున్నప్పుడు కొంతమందివి, నేను అంటే ఎవరినో విమర్శించడం లేదు కదా, మన అందరి బలహీనతలు మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి అంటే, మహారోషము కలిగి మీ దేవుడు అలాగా అన్నప్పుడు సహించాలి. భలే సహించేస్తారనమాట. ఎంత సహించేస్తారంటే ఇంకా అప్పుడు దేవుని వాక్యాలన్నీ గుర్తొచ్చేస్తాయి. దేవుడు చెప్పలేదా మనల్ని ఇలాగా వేధిస్తారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, కాబట్టి సహిద్దాం. అదే నన్నంటే మాత్రం నన్నంటావా అని రొమ్ములు ఇచ్చుకొని మాత్రం పరిగెత్తేస్తారనమాట. నిజమా కాదా? అదే నేను మనిషినే కదక్క, నాకు కోపం వస్తుంది. మరి ఆ అమ్మాయి నన్ను అట్ట అనింది, పలానా అబ్బాయి అలా అన్నాడు, అందుకని నేను కూడా కడిగేసా. అదే దేవుణ్ణి అంటే మాత్రం వాక్యాలన్నీ గుర్తొచ్చేసి అప్పుడు రోషాలన్నీ ఏమైపోతాయి, సహనంగా మారిపోతాయి అన్నమాట. నిజానికి యేసయ్య విషయంలో చూస్తే, యేసని దెయ్యమన్నా బయల్జబేలన్నా ఎన్నన్నా ఆయన సహిస్తూ వచ్చాడు. కానీ దేవుని మందిరంలో అడుగు పెడితే మాత్రం
ఇంతకుముందు అక్కతో మాట్లాడేటప్పుడు అదే వాక్యం వచ్చి డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే కొరడా పెట్టుకున్నాడు. ఎవరి కోసం రోషం కలిగి ఉన్నావు? ఎవరి కోసం రోషం కలిగి ఉన్నావు? నీ కోసం నువ్వా? ఆఫీస్లో నన్నంటాడా, లేకపోతే నైబర్హుడ్లో నన్నంటారా? అదే దేవుణ్ణి అంటే మాత్రం సహిస్తావు, నిన్నంటే సహించలేవా? ఇది రివర్స్లో ఉండాలి. నిజానికి దేని విషయంలో రోషం కలిగి ఉండాలి? నీ విషయమో మన వ్యక్తిగత విషయంలో రోషం కలిగి కాదండి ఉండాల్సింది. మన దేవుని, సజీవమైన దేవుని కొరకు రోషము కలిగి నువ్వు వర్క్ చేస్తున్న చోట, చదువుతున్న చోట, అయ్యా నేను యేసుప్రభు భక్తుడు, యేసుప్రభు బిడ్డనంటే నన్ను ఎగతాళి చేస్తున్నారంటారేమో యవనస్తులు. నిలబడండి. ఎక్కడ నిలబడాలి? అక్కడే నిలబడని రోషము కలిగి, అవును నేను సజీవమైన దేవుని బిడ్డనే, రోషము కలిగి అక్కడే నిలబడాలి. వర్క్ చేస్తున్న చోట మిమ్మల్ని హేళన చేస్తారని చెప్పి అది నేను క్రైస్తవుడు అన్న ఒక ఐడెంటిటీని దాచిపుచ్చుకోను, బంధువుల మధ్య దాచిపుచ్చుకోను, సిగ్గుతో ఇంకొకటితో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరే ఫిల్ చేసుకోండి. రోషము కలిగి ఎక్కడ ఉండాలి అంటే దీని విషయంలో రోషం, దేవుని విషయంలో రోషము కలిగి ఉండండి. మీ విశ్వాస విషయంలో రోషము కలిగి ఉండండి. మీ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో కాదండి. వ్యక్తిగత విషయాల్లో మనం సహించే వారంగా ఉండాలి. దేవుని విషయంలో రోషము కలిగి నిలబడవలసిన వారమై ఉండాలి. ఏలియా లాంటి వాడు, అందుకే దేవుడు అతన్ని నిలబెట్టి ఆయన శక్తిని ప్రకటించుకున్నాడండి. దేవునిలోకి వచ్చిన తర్వాత నేను చేసిన ఒక చిన్న విషయం ఏంటంటే స్టాండ్ తీసుకోవడం. దానికి ముందు ఎన్ని పాపాలు చేసి లంచాలు అన్ని తీసుకుంటూ పుచ్చుకుంటూ ఇస్తూ ఉండేవాడిని. దేవునిలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే డిసిషన్ తీసుకున్నా, ఏది ఏమైనా నేను నిలబడాలి. అప్పుడు నాకు ఒక మర్డర్ కేసు ఉండేది. వినండి, నేను ముగిస్తాను. ఒక మర్డర్ కేసు ఉండేది నా మీద. దాంట్లో మర్డర్ కేసులో నేను అప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత లంచాలు ఇవ్వడం ఆపేశాను. కొంతమంది పోలీసులు లంచాలు అడిగేవాళ్ళు. కొంతమంది పోలీసులు అంటే కాంట్రవర్సీ కాకుండా చెప్తున్నాను, కొంతమంది పోలీసులు లంచాలు అడిగేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళకి ఒక్కటే మాట చెప్పేవాడిని, అయ్యా నేను దేవునిలోకి వచ్చున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ఇవ్వాలనుకోవట్లేదు. వాళ్ళు అడిగేది ఎంత? 500. అయినా ఇవ్వను, లేక కాదు ఇవ్వను. మళ్ళీ ఆ సాక్ష్యం చెప్పే వాళ్ళని తీసుకొచ్చి వీడికి 5,000 ఇచ్చేసి వీడు నీకు ఆపోజిట్గా చెప్పడంట అంటే, అయ్యా దయచేసి క్షమించండి, ఈ డబ్బులు నా పాపానికి అడుగుతాయంటే మాత్రం నాకు అది వద్దు, అది నాకొద్దు. ఏదేమో నా దేవుడు ఏం చేస్తే నేను దానికి లోబడతానని చిన్న చిన్నవే. కొంతమంది పాస్టర్లు నాకు అప్పుడు సలహా ఇచ్చారు. ఏంటో తెలుసా? నువ్వు మూర్ఖుడివి, మూర్ఖపు విశ్వాసం కలిగిన వాడివి. ఎందుకంటే పాము వలె ఎలా ఉండాలంట? చెప్పండి అయ్యా, చెప్పండి. పాము వలె, పావురం వలె, నీకు ముందుకు దేవుడు తీసుకొస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వదిలించుకోకుండా నువ్వు మూర్ఖంగా ఉంటున్నావు అన్నారనమాట. నేను అయినప్పటికీ సరే ఇది మూర్ఖత్వమో ఏదో, ఇది వరకు జీవించింది చాలు, ఇక మీదట ఆ జీవితం నాకు వద్దని స్టాండ్ తీసుకున్నా. జాగ్రత్తగా వినండి యవనస్తులు, జాగ్రత్తగా వినండి. మీరు ఉంటున్న పొజిషన్స్లో ఏ స్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, జాబ్ హోల్డర్స్ అయినా జాగ్రత్తగా వినండి. చిన్న విషయమే, ఒక చిన్న తప్పు చేస్తే నా సమస్య తీరిపోతుందంటే అది కొండై నీ నెత్తి మీద భారమై ఉంటుంది. అది ఇంత పెద్ద భారమై కూర్చుంటుంది. అది వేదనైనా సరే, శ్రమ అయినా సరే, నువ్వు నీతిగా నిలబడితే దేవుడు దాన్ని బహు గొప్పగా పరిష్కారం చూపిస్తాడు. నా జీవితంలో అదే జరిగిందండి. అలాగా 14 మంది నా మీద ఐ విట్నెస్ ఇచ్చారు. ఛాన్సే లేదు. ఈ రోజుకి అవతల వాళ్ళకి మాకు అర్థం కాని విషయం. నేను ఆ డబ్బులు ఇవ్వలేదని లాయర్ కూడా రాలేదు ఆ రోజు, ఫైనల్ జడ్జిమెంట్ రోజు. ఎందుకు అంటే నేను డబ్బులు ఇమ్మని వాళ్ళకి ఇవ్వలేదు, ఎలా గెలుస్తాము, డెఫినెట్గా 7 సంవత్సరాలు నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పాడు. నా భార్య గర్భవతి, అప్పుడు ఫైనల్ స్టేజ్లో. నా బిడ్డను చూసుకోలేను, 7 సంవత్సరాలు పైగా డెఫినెట్గా లోపలికి వెళ్ళాలి. అందుకని చెప్పి తీసుకొచ్చి పెద్దాపురంలో మా అక్క దగ్గర వదిలేసి వెళ్ళాను. తను ఏడ్చుకుంటూ ఇక్కడ పుట్టబోయే బిడ్డని చూసుకోలేని, ఏం చేయలేని స్థితి అని చెప్పి అలాగే సతమతం అవుతూ నిలబడ్డాను. లోపలికి వెళ్ళడానికి సిద్ధపడ్డాను. కానీ నేను ఒకటి, ఏ రోత జీవితంలో నుంచి వచ్చానో ఆ రోతలో మళ్ళీ అడుగు పెట్టాలనుకోలేదు. అంటే ఇది నా నీతిని పట్టి అనట్లేదండి, మిమ్మల్ని ఉత్సాహపరచడానికి అంటున్నాను. నువ్వు నిలబడితే దేవుడు చేసే అద్భుత కార్యాల విషయమై నేను చెప్తున్నాను. అలాగా నిలబడినప్పుడు, ఆ రోజు కోర్టులో నిలబడినప్పుడు అక్కడ కేసు అద్భుతమైన రీతిలో, ఆ రోజు నేను కోర్టులో వణుకుతో భయముతో నిలబడి
ప్రార్థించానండి. ఏంటో తెలుసా? అయ్యా, నేను పాపాత్ముడినే, ఒకవేళ నువ్వు క్షమించి నన్ను వదిలేస్తే, ఒకవేళ నువ్వు లోపలికి తీసుకెళ్తే నేను జైలు మినిస్ట్రీ చేస్తాను, లేదు వదిలేస్తే నీ నామం ఎరగని ప్రజల మధ్యకి ప్రాణం పోయే వరకు నేను పరిగిస్తానని ఆ రోజు చిన్న మాట నేను ఆ బోన్లో మనసులో చిన్న మాట, విశ్వాసం లేకపోయినా అనుకున్నా. లాయరు రాలేదు, ఎవరూ లేరు, ఒంటరి వాడిని. కానీ దేవుడు విన్నాడండి. ఆ రోజు కేసు కొట్టివేయబడింది. ఈరోజు 4 దేశాల్లో మా కాళ్ళు పరిగెడుతూ సేవలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎలాంటి వారిని, ఒక మాట చెప్తాను, దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే చాలా మందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, రాంగ్ ఒపీనియన్. ఏంటంటే పవిత్రులతోనే దేవుడు మాట్లాడతాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. సౌలు పవిత్రుడా? యేసుప్రభు మాట్లాడేటప్పుడు పవిత్రుడా? మోషే అంత పవిత్రంగా ఉన్నాడా పొదల్లో నుంచి దేవుడు మాట్లాడేటప్పుడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నీతో మాట్లాడతాడు. ఎందుకంటే యు ఆర్ చూజన్ వన్. యు ఆర్ చూజన్ వన్. ఈరోజు నీకు ఒక ఛాలెంజ్ ఇచ్చి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. ఒకటి, రోషము కలిగిన వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ 20th century ఈస్ వెయిటింగ్ ఫర్ ద రివైవల్. ఈ 17th century 18th century రెగ్యులర్గా రివైవల్ వస్తూనే ఉంది. కానీ 20th century ఇంకా రాలేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ టైం సర్వ సృష్టి ఎదురు చూస్తోంది. ఎవరి ద్వారా ఆ రివైవల్ రావాలి, ఆ ఉద్యమం రావాలి అన్నది. మహారోషము కలిగిన నిలబడే వారి ద్వారానే వస్తుందండి. స్టాండ్ ఫర్ ద లార్డ్. పౌరుషం కలిగి నిలబడండి. మీ కొరకు మీరు కాదు, మీ వ్యక్తిగత విషయంలో కాదు, దేవుని కొరకు పౌరుషం కలిగి మహారోషము కలిగి నిలబడండి. మీ ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని మీ సంఘాల్లోనూ, మీ గ్రామాల్లోనూ, మీ జిల్లాల్లోనూ, మీ దేశాల్లోనూ తీసుకొస్తాడు. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్తాను. ఈ నిర్గమకాండము 17వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరుగుతోంది. అందరికీ తెలిసిందే. ఏం జరుగుతోంది? అమాలేకీయులతో మన యెహోషువ 4 రకాల జనాలు ఉన్నారండి. ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఒకవేళ నేను రోషము కలిగి నా దేవుని కొరకు నిలబడాలి అని నువ్వు అనుకుంటే, ఈ 4 క్యారెక్టర్స్లో నువ్వు ఏ స్థితిలో ఈరోజు ఉన్నావు, ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావో ఒక ఛాలెంజ్ని మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. అక్కడ 4 రకాల జనాలు ఉన్నారండి. ఒకరు ఎవరు అంటే యెహోషువ. కాలబలం ఉంది, పిలుపు ఉంది, దిగి ఏం చేస్తున్నాడు? బరిలోకి దిగి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవది మోషే ఏం చేస్తున్నాడు? కొండ మీదకెక్కి వారు గెలవాలని. ఎందుకు? ముసలివాడు, కాళ్ళలో సత్తువ లేదు, చేతిలో బలం లేదు, ఒడిసిపోయిన శరీరం. వెళ్ళి కొండ మీదకెళ్ళి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. ఏంటి? విజయం ప్రాప్తించాలని, విజయం రావాలని ప్రార్థిస్తున్నాడు. రెండవ వ్యక్తి ఏంటి? చేతులెత్తి ప్రార్థించేవాళ్ళు. మూడవదిగా ఎవరు? హోరు, అహరోను. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే ఈయన చేతులు బలహీనమవుతున్నాయో ఆ చేతులని బలపరుస్తూ నిలబడిన ఇద్దరు. థర్డ్ కేటగిరీ ఎవరంటే ఆ చేతులని బలపరిచేవారు. 4వ జాతి ఉందండి. ఈ ఫ్రేమ్లోనే కనబడదు కానీ ఉన్నారు. ఎవరంటే కాలబలం ఉంది కానీ యుద్ధంలో దిగలేదు. వీళ్ళతో పాటు జీవిస్తున్నారు, చేతులెత్తి ప్రార్థన చేయడం లేదు. గుడారాల్లో కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూర్చొని ఉన్నారు? గుడారాల్లో కూర్చొని ఉన్నారు. ఒకరేమో యుద్ధం చేస్తున్నారు, ఒకరేమో ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకరేమో ఆ చేతుల్ని బలపరుస్తూ ఉన్నారు. 4వ వాళ్ళు దేనికి పనికి రాని నిర్జీవమైన జనాంగం. ఎక్కడ కూర్చోంది? గుడారంలో కూర్చొని ఉంది. అయ్యో, మన ప్రజల మీద యుద్ధానికి వస్తున్నారు, మన కొరకే వీళ్ళు సేవ చేస్తున్నారు, మన కొరకే యుద్ధం చేస్తున్నారు, మన కొరకే అక్కడికి ఎక్కి ప్రార్థన చేస్తున్నారు. ఏ దిగులు చింత లేకుండా గుడారాల్లో కూర్చొని తింటూ తాగుతూ సుఖించే జీవితం అన్నమాట. ఈ 4 ఈ సంఘంలో నీ బాధ్యత ఏంటో నేను ఒక్కసారి ఛాలెంజ్ సవాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ అయ్యా నాకు భారం లేదంటావా, ఆ 4వ జాతిలో నువ్వు ఉండిపో.
ఏది నాకు భారమే లేదు ఆత్మల పట్ల అంటే 4వ జాతిలో ఉంటావు. ప్రార్థన చేసుకో. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. 2:4 మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక, తన సొంత కార్యములే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. మీరును కలిగి ఉండాలి. ఆయన అమ్మా చాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకే, నేను క్లుప్తంగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నాకు ఆత్మల పట్ల భారమే లేదంటారా, నిజాయితీగా మీరు ప్రార్థించాలి. ఎందుకంటే క్రీస్తుకు కలిగిన మనస్సు మీలో లేదు. క్రీస్తుకు కలిగిన మనస్సు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నామం మెరగని ప్రజల కొరకు నిరంతరము రోధిస్తూ ఉంటుంది, కన్నీటి కారుస్తూ ఉంటుంది, నీ హృదయం విరిగిపోతూ ఉంటుంది. అయ్యో ఇంతమంది జనాలు ఈ మూఢనమ్మకాల్లో అంధకారంలో ఉండి చనిపోతున్నారే, ఏ దిగులు లేకుండా ఉన్నానా, ఏదో ఆశీర్వాదాల కోసం సంఘానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటే మాత్రం ఈ 4వ కేటగిరీకి సంబంధించింది ఏం చెయ్యాలి అంటే ప్రార్థన చేయండి. క్రీస్తుకి కలిగిన ఆ మనసు మీకు రావాలని ప్రార్థన చేయండి, ఆ భారం కలగాలని. ఒకవేళ నాకు భారం ఉందయ్యా హృదయంలో ఆత్మల పట్ల, కానీ నేను ముసలివాడిని, నేను కదలలేను, కాళ్ళల్లో బలం లేదు, చేతల్లో బలం లేదంటే మోషే వలె ఏం చేయగలుగుతావు? యువర్ ప్రేయర్స్ ఫ్రమ్ యువర్ హోమ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద నేషన్స్. ఏమంటారు? నేషన్స్ ని మార్చగలవు నీ ప్రార్థనలో, నీ ఇంట్లో నుంచి. నా భార్య ప్రార్థన క్రూరమైన నా జీవితాన్ని మార్చింది. తను నాకు సువార్త ఏం చెప్పలేదు, ఒక ప్రార్థన నన్ను మార్చింది. నేను ప్రార్థన చేసుకోకపోయినా నన్ను మార్చింది. ప్రార్థన బహు గొప్ప కార్యాలు చేయగలదు. మీరు ప్రార్థించండి, అక్కడ జనాలు రక్షించబడతారు. మీరు ప్రార్థించండి, ఆ అంధకారంలో ఉన్న ప్రజలు విడుదల పొందుతారు. మీరు ప్రార్థించండి, రక్షణ పొందని జనాలు రక్షణ పొందుతారు. ప్రార్థించండి. ఎవరు వీళ్ళు? కాళ్ళల్లో బలం ఉంది ప్రార్థిస్తామంటే కుదరదు. కాళ్ళలో బలం లేదు కానీ భారం ఉందయ్యా అంటే చేతులెత్తి ప్రార్థించండి. లేదు అయ్యా నాకు భారం ఉంది, కాళ్ళల్లో బలం ఉంది, కానీ నాకు పిలుపు లేదు అంటారా? నాకు ఏ దర్శనం ఇవ్వలేదు దేవుడు, కాలు ఇవ్వలేదంటారా? అహరోను మరి హోరే వలె ఏం చేయాలి? చేతుల్ని బలపరచండి, సేవను బలపరచండి, సంఘాలని బలపరచండి. మీ దేవుడు మీరు ప్రేరేపించినట్లుగా బలపరుస్తూ పోండి. లేదు నాకు కాళ్ళల్లో బలం ఉంది, నాకు భారం ఉంది, నాకు పిలుపు ఉంది అని కూర్చొని ఉంటే మాత్రం నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకరు ఎవరు లేరు. ఎందుకో చెప్పమంటారా? అంత కఠినంగా ఎందుకు చెప్తున్నానంటే నీ నిర్లక్ష్యం వల్ల లక్షల మంది రక్షణ లేక మరణిస్తున్నారు. యోనా మంచివాడని కాదు దేవుడు బలవంతం చేసింది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, తుఫాన్లు రేపింది. యోనా మంచివాడనే కాదు, ఆయనకేదో భారం కలిగి ఉన్నాడనే, ఆయన ఒక్కడే అని కాదు. నువ్వు వెళ్ళి అక్కడ చెప్తే నీ పరిశుద్ధతను బట్టి కాదు, దేవుని సంకల్పం బట్టి వాళ్ళు పశ్చాత్తాప పడతారు. దేవుడికి తెలుసు నినేవే ప్రజలు ఏం చేస్తారు. నువ్వు వెళ్ళి ఒక మాట చెప్పయ్యా, వాళ్ళు ఏం చేస్తారు? పశ్చాత్తాప పడతారు, రక్షణ పొందుతారు. చెప్పే వాళ్ళు లేక చనిపోతున్న వాళ్ళు ఎంతమందో. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు అర్థం కాదేమో కానీ తిరుగుతున్న నేను లక్షల మంది. ఈరోజు మీరు వస్తారా నాతో పాటు? నేను గ్రామాలు జిల్లాలు చూపిస్తాను. వెళ్ళి యేసు ప్రభు ఎవరు అడగండి, అర్థమవుతుంది, మీ హృదయాల్లో భారం కలుగుతుంది. ఇక్కడ ఉండి మీరు అనుకుంటున్నారేమో అందరికీ తెలుసు అని. కాదు, బయటికి రండి, తెలుస్తుంది. క్రీస్తు నామం ఎరగని ప్రజలు లక్షల కొద్ది ఉన్నారు. ప్రకటించువారు లేక వాళ్ళు ఎలాగ విశ్వాసిస్తారండి? విశ్వసించిన వాళ్ళు ఎలాగ ఆ దేవుని ప్రార్థించగలుగుతారు? ఎలాగ రక్షణ పొందగలుగుతారు? ప్రకటించువారు కావాలి. మత్తయి సువార్త 9:36 మనం చూస్తాం. ఏంటి? చెదిరి ఉన్న జనాంగమును చూసి యేసయ్య కనికరపడి అంటున్నాడు, కోత విస్తారమే కానీ ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను.
థ్యాంక్ యూ సో మచ్. చివరిగా జాగ్రత్తగా వినండి. ఈ 2024 క్రిస్మస్ నెక్స్ట్ ఇయర్లో ఒక రివైవల్ తీసుకురావాలని ప్రార్థించండి. సెలబ్రేషన్స్తో ముగించిపోవడం కాదు. ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత 25 అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ అయిపోయాయి టాటా కాదు. ఇట్ షుడ్ బ్రింగ్ ఎ రివైవల్ ఇన్ 2025 అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ నాట్ ఎండ్ విత్ సెలబ్రేషన్, ఇట్ షుడ్ బ్రింగ్ రివిలేషన్. తీసుకురావాలి, ఉజ్జీవం రావాలి, ఈ యొక్క క్రిస్మస్ రివైవల్ తీసుకురావాలి అని ప్రార్థించండి. ఎవరి ద్వారా? ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తున్నట్టుగా రోషము కలిగిన వారి ద్వారా దేవుడు రివైవల్ తీసుకొస్తాడు. మరి నువ్వు నిలబడతావా? నీ కొరకు నువ్వు రోషం కలిగి నిలబడుతున్నావు, నీ వ్యక్తిత్వం కొరకు, క్రీస్తు కొరకు, ఆ దేవుని రాజ్యం కొరకు రోషము కలిగి నిలబడతావా? మూడవది, చివరిగా నేను ఒక ఛాలెంజ్ని మీ ముందు పెట్టాను. నువ్వు ఆ 4 కేటగిరీస్లో నువ్వు ఎక్కడ ఉన్నావు? కాళ్ళ బలం ఉందా? పిలుపుందా? అయినా ఇక్కడ కూర్చొని ఉంటే మాత్రం ఒక్కసారి నువ్వు ఈరోజు రాత్రికాల సమయంలో పరీక్షించుకొని రండి, అందరం కలిసి ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థనలో నేను లీడ్ చేయాలనుకుంటున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి నేను నమ్ముతున్నాను, ఈ చిన్న వాక్యం ద్వారా, చిన్న నా అనుభవం ద్వారా దేవుడు నీతో మాట్లాడారని. దేవుడు ఈరోజు నీతో ఎంతో సూటిగా మాట్లాడాడు. నీకు కాళ్ళ బలం ఉంది, ఆయన వెతుకుతూ ఉన్నాడండి. వారి కొరకు, తమ కొరకు రోషము కలిగిన వారు కాదు, ఆయన కొరకు రోషము కలిగి ఏలియా వలె నిలబడే వారి కొరకు ఆయన చూస్తున్నాడు. నువ్వు నీ విశ్వాస విషయంలో స్టాండ్ తీసుకోగలిగితే నా జీవితంలో నేను చూసినట్లు అద్భుతాలు చూడగలవు. అదే దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే నువ్వు అద్భుతాలు చేయగలవు. చూసేవాడిగా కాక దేవుని కొరకు నిలబడి ఏలియా వలె అద్భుతాలు చేసే స్థాయిలో దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఈ యవ్వన ప్రాయం దేవుడు